నీ పద సేవలో, నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. నీ పద సేవలో, నీ పాద పూజలో, నీ పద సేవలో, నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో, నీ పాద పూజలో, నీ పద సేవలో, నీ పాద పూజలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైన దివ్య బలి పూజ కొరకు మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పునీత ఫ్రాన్సిస్ షౌరి గారి మహోత్సవం. ముఖ్యంగా మన భారతదేశానికి ఇది మహోత్సవం. ఆయన పాలక పునీతులుగా, భారతదేశ పాలక పునీతులుగా ఉన్నారు. ప్రత్యేకించి ఈ సువార్త యజ్ఞం అనేది మరి వారి సహాయంతో ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. దివ్యవాణి రాకముందు ఎన్నోసార్లు, దివ్యవాణి వచ్చిన తర్వాత కూడా ఫ్రాన్సిస్ షౌరి వారికి నేను కూడా వ్యక్తిగతంగా ఎంతో ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే వారి జీవితం మనందరికీ కూడా మరి సుమాతృక, ఏ విధంగా మనం వాక్య పరిచర్య, ప్రబోధ చేయాలి అన్న అంశంలో. కాబట్టి ప్రత్యేకించి వారిని ధ్యానిస్తూ ఈరోజు మన జీవితాలలో మనం కూడా ఆ సువార్త జ్యోతితో రగిలిపోయి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో చేయగలిగిన దాన్ని ప్రభు కోసం చేసే సహాయాన్ని తప్పకుండా చేసే విధంగా మనందరం కూడా కార్యోన్ముఖం అవ్వాలని చెప్పి ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో స్వార్థికులందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ప్రతి గురువు కూడా ఒక మంచి సువార్థికుడుగా, అదేవిధంగా ప్రతి రిలీజియస్ మఠవాసి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక గొప్ప సువార్థికుడిగా మలచబడాలని ప్రార్థిస్తూ, గడిచిన దినాల్లో మనం మరి అనేక సార్లు సువార్త వ్యాప్తి అంటే ఇష్టం లేకుండా, సువార్త బోధ కోసం ఏమీ చేయకుండా ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని ప్రభు క్షమించమని, ఇలాంటి మన మనస్తత్వాన్ని కూడా ప్రభు మార్చమని ప్రార్థన చేస్తూ, ఈ దివ్య బలి పూజను ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ దాతలు ఎంతోమంది ఈ సువార్త కాంక్షతోనే ముందుకు వచ్చారు. దేవుడు వారిని ప్రేరేపించారు. వారందరినీ కూడా దేవుడు మనస్ఫూర్తిగా ఈరోజు మరి ఫ్రాన్సిస్ షౌరి వారి ప్రార్థన ద్వారా దీవించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ దర్శి షౌరి రాజు మరియు శ్రీమతి శ్యామలాదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా మనందరం ప్రార్థిద్దాం. మఠంపల్లి విచారణ
పల్లెపు సుధీర్, పుష్పవతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ అంధులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని సాముయేల్ ఫణి కుమార్, రెండచింతల విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తుమ్మ మరియదాస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. డాక్టర్ రాయరాల జాన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పృథ్వీరాజ్, అజిత కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దొడ్డి కార్తీక్ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొర్రపాటి భార్గవ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని రాజు, నందిని, సునీల్, సుప్రియ, నాగమణి కుటుంబ సభ్యులు. 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం శౌర్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కోసం దేవుణ్ణి మనసారా వేడుకుంటూ గడిచిన దినాల్లో సువార్తాకాంక్షను మరి మన జీవితాల్లో చూపనందుకు ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి, సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజాధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించెదమయ్యా. వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా రూపము తొలగించి ఆలించు మా మొరలన్. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బోధన ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు తిప్పుకొంటివి, వారిని సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థనల ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీసభ విశ్వమంతట వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును
మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. ప్రభువైన యెహోవా నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించినని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించుటకు, దీనులను గూర్చి ప్రకటించుటకు, శోకించు వారికి ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండ నిచ్చుటకు, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలము ఒసగుటకు, విచారించు వారికి భారభారితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయంగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖీర్తులకు పేరెడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. నీదు దివ్య వాక్యమును బోధింప, జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యమును బోధింప, జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము వచనాలు 15 నుండి 20 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఎందురు.
నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందరు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగదు. ఈ విధముగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పిదప పరలోకానికి కొనిపోబడిన దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతాల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనం ద్వారా మన పాపములు క్షమించబడును గాక. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు మనందరికీ గోవా షౌరి వారని తెలుసు. ఈయన యేసు సభ గురువు. అయితే దానికి ముందు ఈరోజు మనం పునీతుల కార్యక్రమంలో కూడా కొన్ని విషయాలు విన్నాం. 1540లో ఈ జేసు సభ మొట్టమొదటిగా మరి కొద్ది మందితో మొదలై 6 ఇగ్నేషియస్ గారితో కాకుండా 6తో మొదలై 13కి చేరింది. అప్పుడు రెండవ పాల్ పోపు గారు సభను గుర్తించడం జరిగిన తర్వాత ఆ తర్వాత సంవత్సరం పోర్చుగల్ రాజు కింగ్ జాన్ మరి భారతదేశానికి తమ పోర్చుగల్ ప్రభుత్వం ఉన్న ఈ భారతదేశానికి ఒక రాయభారి కావాలని పోపు గారి రాయభారిని అడిగినప్పుడు మరి పునీత ఫ్రాన్సిస్ షౌరి వారిని పునీత ఇగ్నేషియస్ గారు పంపించడం జరిగింది. అంటే పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఒక రాయభారిగా ఇక్కడికి వచ్చారు. 35 సంవత్సరాలు ఆయన వయసు. అయితే మనందరికీ తెలిసిన విధంగా ఆయన లిస్బోన్ నుండి ఓడలో మరి ప్రయాణమై వచ్చారు. మరి ఈ ఓడ ప్రయాణంలో ఎంతోమందికి పరిచర్య చేశాడు. ఈ పరిచర్య 15 నెలలు గోవా చేరడానికి పడితే ఈ 15 నెలలలో ఎంతోమందికి ఓడలో పాప సంకీర్తనాలు. మీకు తెలిసిన విధంగా ఆ రోజుల్లో మరి ఈ సముద్ర తీర ప్రయాణం చేసేవాళ్ళు చాలా కఠినంగా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పాప సంకీర్తనం అనే ఒక పరిచర్య, అదేవిధంగా క్రీస్తు బోధ, అట్లాగానే అనారోగ్యులకు ప్రత్యేకంగా ఆయన పరిచర్యలు చేసేవారు. ఈ విధంగా ఆయన మరి విశ్రాంతి లేని జీవితం ఆ ఓడ ప్రయాణంలోనే మొదలైంది. ఈయన ప్రయాణం మొత్తం కలిసి 11 సంవత్సరాలు. ఎందుకంటే 11 సంవత్సరాలు ఇది ఒక తిరిగి రాని ప్రయాణం. మరి ఇగ్నేషియస్ గారికి ఆయన ఒక లేఖ వ్రాస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మిగిలిన నా ఈ జీవితంలో నేను దృఢంగా చెప్తాను, మనం కలిసేది లేఖల ద్వారానే, ఆ తరువాత పరలోకంలో ముఖాముఖిగా అని. అంటే ఆయన మొదలు అయినప్పుడే, ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడే ఆయనకు తెలుసు తిరిగి రాని లోకాలకు వెళుతూ ఉన్నాడు. ఇక అందరినీ విడిచిపెట్టాలన్న ఆలోచన. ఆయనకి ఇచ్చిన గడువు 24 గంటలే. అంటే 24 గంటల్లో మోటాముళ్ళే సర్దుకొని ఆయనకున్న ఎవరిని కలవకుండా, మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అని ఆయన మనం చూసినట్లయితే చాలా గొప్ప ఉన్నత వంశంలో పుట్టినవాడు, ఎన్నో కలలు కన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి ప్రయాణం అంత తొందరగా చేపట్టడం, ఆయనని సెయింట్ ఇన్ హరీ అంటారు. అంటే త్వరగా ఎంతమందిని నేను క్రీస్తుకు చేర్చాలి అనే విశ్రాంతి లేని పోరాటం చేసిన పునీతుడు. నేను తలుపులు తెరవాలి, దేవుణ్ణి రావడానికి అవకాశం ఇవ్వాలి. 5 నెలలు గోవాలో ఆయన గడిపాడు. తర్వాత గంటం మ్రోగిస్తూ ఆయన గోవా నుండి అనేక ప్రాంతాలకు గోవా ఒక సముద్ర తీర ప్రదేశం. ఆ ప్రదేశం నుండి
అనేక చోట్లకు దక్షిణ భారతదేశానికి ఆయన రావడం జరిగింది. అక్కడ పోర్చుగీస్ భాష నేర్చుకుని, మరి అదేవిధంగా తమిళ భాషను కూడా నేర్చుకొని రోజుకు 2 సార్లు నెలపాటు ఆయన బోధ చేసేవాడు. రోజుకు 2 సార్లు నెలపాటు. మళ్ళీ ఇంకొక ప్రదేశానికి వెళ్ళేవాడు. ఆయన చెప్పేవాడు, అనేక సార్లు నా చేతులు నొప్పి పుట్టేవి జ్ఞానస్నానం ఇవ్వలేక. ఎందుకంటే ఎంతోమందిని జ్ఞానస్నానంతో ఆయన క్రైస్తవులుగా మార్చాడు. ఆయన ప్రత్యేకంగా మనం చూసినట్లయితే 2 నిమిషాలకు ఒక జ్ఞానస్నానం ఇచ్చేవాడట. 2 నిమిషాలకి అంటే 12 గంటలు రోజు పనిచేసేవాడు. 12 గంటల్లో 2 నిమిషాలకి ట్రావెన్కోర్లో ఆసుపత్రిలో 1 నెలలో 10,000 మందికి ఒకేసారి 12 గంటల్లో జ్ఞానస్నానం ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 నిమిషాలకు 1 జ్ఞానస్నానం ఇస్తే నెల రోజుల్లో 10,000 మందికి జ్ఞానస్నానం అయిపోతుంది. అది జరిగిన పరిస్థితి. ఆయన మలక్కా, మరి స్పైస్ ఐలాండ్స్, ఇట్లా అనేక చోట్లకి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన ప్రయాణాలు మనం చూసినట్లయితే 1000 మైళ్ళ దూరం, 2000 మైళ్ళు సముద్ర ప్రయాణం చేశాడు. తర్వాత అంబోనియా అడవుల్లోకి వెళ్ళాడు. మొరక్కో ద్వీపానికి వెళ్ళాడు. 1547లో ఇక్కడంతా కూడా చేసిన తర్వాత మలక్కాకి తిరిగి వెళ్ళి జపాన్కి వెళ్ళాలి. అక్కడే మొట్టమొదటిగా జపాన్ భాష గురించి విన్నాడు. అప్పుడు వెంటనే ఆయనకు ఒక కోరిక కలిగింది, గోవాని విడిచి జపాన్కి వెళ్ళాలి. ఆయన మరి ఈ 11 సంవత్సరాల్లో 3 వంతుల్లో 1 వంతు ఓడ ప్రయాణం, సగం భారతదేశంలో, సగం మిగతా దేశాలు. సో 6,000 మైళ్ళ ప్రయాణం చేసి జపాన్ వెళ్ళాడు. అక్కడ ఒక 2,000 మందిని చిన్న చిన్న సంఘాలను స్థాపించి 2,000 మందికి మాత్రమే క్రైస్తవులకి ఆయన జ్ఞానస్నానం ఇవ్వగలిగాడు. కానీ ఆయన మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఎంతోమంది యేసు సభ గురువులు తర్వాత వచ్చి, తర్వాత 3 లక్షల మంది 7 సంవత్సరాల తర్వాత గోవాలో క్రైస్తవ మతాన్ని తీసుకున్నారు. నాగసాకి అనే పట్టణం, అక్కడ ఆయన జ్ఞానస్నానం ఇవ్వడం జరిగిన తర్వాత మనకు తెలుసు బాంబు ద్వారా అది నాశనం అయిపోవడం అనేది. కాబట్టి ఈ విధంగా ఈస్ట్ ఇండీస్, స్పైస్ ఐలాండ్స్, జపాను, ఇక చైనా మీద కూడా ఆయన కన్నుపడింది చివరిగా. కాబట్టి చైనా కోసం చాలా సార్లు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే విదేశీయులకి అనుమతి లేదు అక్కడ. చివరికి ఒక ఓడలో ఆయన చైనాకి దొంగిలించబడ్డానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఆయన దగ్గరగా వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలై ఒక ద్వీపకల్పంలో ఆయన ఉండడం జరుగుతూ ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఆయన సముద్ర వాతావరణం, అక్కడ ఎవరు లేని పరిస్థితి, ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితి, అక్కడ ఆయన చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే చైనా మీద మక్కువతోటి వెళ్ళాలని చెప్పేసి అక్కడికి వెళ్ళడం ఆల్మోస్ట్ జరిగినా కానీ మరి వెళ్ళలేని పరిస్థితి, ఆకాంక్షతోటి అక్కడి నుంచి మరి ఆయన భౌతిక దేహం కొన్ని నెలల పాటు అక్కడ ఉన్నా కానీ అది చెక్కు చెదరలేదు. ఆ రోజుల్లో వెంటనే పూడ్చిపెట్టేవాళ్ళు, ఎందుకంటే అక్కడ ఎలాంటి ప్రిజర్వేషన్స్ అనేది లేదు కాబట్టి. అలాంటిది ఆయన శరీరాన్ని తిరిగి గోవాకు తీసుకురావడం జరిగింది. దారిలో ఎంతోమంది ఆయన క్రైస్తవులుగా మార్చిన ప్రదేశాల్లో ఎంతోమంది స్వస్థత పొందడం జరిగింది. కలరా లాంటి పేగు అలాంటివి కూడా ఎంతోమంది విముక్తి పొందారు. అయితే ఆయన చెబుతూ ఉన్న మాట, దేవుని కొరకు నేను ప్రమాదాలకు గురైన కష్టమైన పని అయినా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. ఈ ద్వీపాలు లోకంలో ఏడ్వాలనిపించే ప్రదేశాలైనప్పటికీ
అవి ఆనంద బాష్పాలుగా మారాయి నా జీవితంలో అని చెప్పి ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఇలాంటి పునీతుడు ఒకే ఒక మాటకి ఆకర్షించబడ్డాడు. ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమున్నది అని ఒక మాట పునీత ఇగ్నేషియస్ గారు, ఇన్యాసి వారు ఆయనతో అన్న మాట. ఇన్యాసి వారు 3 మాటలు ఎప్పుడు అంటూ ఉండేవాడు. వాట్ హ్యావ్ ఐ డన్ ఫర్ క్రైస్ట్, వాట్ am I డూయింగ్ ఫర్ క్రైస్ట్, వాట్ ఆట్ ఐ డూ ఫర్ క్రైస్ట్. అంటే నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను క్రీస్తుకి, ఇంకా నేనేమి చేయాల్సి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారు గంట మోగించుకుంటూ ఆయన ప్రతి ప్రదేశానికి వెళ్ళి రాని భాషను నేర్చుకుంటూ మరి ఎంతమందిని, లెక్క ప్రకారం అయితే 10 లక్షల మందిని ఆయన మతస్థులుగా చేర్చడం అనేది జరిగిందని చెప్పి అనుకుంటారు. మరి ఆయన గోవాకి వచ్చినప్పుడు దయనీయ స్థితిలో ఉన్నది. మరి అలాంటి పరిస్థితిని ఆయన ప్రబోధతో మరి మార్చి ఆయన ఒక గొప్ప పునీతుడు అయ్యాడు. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనతో పాటు కలిసి పునీత చిన్న తెరేజమ్మ గారిని మరి ప్రపంచంలో వేద వ్యాపకానికి పాలక పునీతులుగా ప్రకటించింది. ప్రత్యేకంగా భారతదేశానికి ఈయన్ను పాలక పునీతులుగా ప్రకటించింది శ్రీసభ. మరి ఆయన ఎన్నో సంస్కృతులు నేర్చుకున్నాడు. మరి ఈరోజు ఆయన చేసిన త్యాగం, ఆయన మరి ఎంత కష్టాలైతే భరించి చివరికి 46 సంవత్సరాలకే చనిపోయాడు. ఒకసారి గమనించండి, దేవుడు అనుకుంటే మనలో ఏం చెయ్యగలడు అనేది ఆయన నిరూపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏం చెయ్యగలడు? ఎందుకంటే ఆయనకు కూడా ఎన్నో ఆశలు ఉండేవి. ఒక గొప్ప ప్రొఫెసర్ని అవ్వాలని చెప్పేసి. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు మరి ఈయన్ని వాడుకున్నాడు. ఇంకా గురువులకి, మాలాంటి గురువులకి ఆయన చెప్పే సందేశం ఏంటంటే, ఇఫ్ ఓన్లీ మోర్ ప్రీస్ మైండెడ్ ద బిజినెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క పనిని గనక గురువులు గనక చేసినట్లయితే, తీసుకున్నట్లయితే ఈరోజు భారతదేశంలో ఎంతో వాక్య పరిచర్య జరిగేది అని. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈయన ఒక మన మంచి ఆదర్శం. అందుకే దేవుడు ఈయన యొక్క శరీరాన్ని ఇంకా మన మధ్య ఉంచాడు. ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రయాణం 11 సంవత్సరాలండి. అనేక మైళ్ళు, వేల మైళ్ళు ఆయన ప్రయాణం చేశాడు. 3 సార్లు ఆయన ప్రయాణం అంటే 3 సార్లు భూమి చుట్టూ తిరిగి వచ్చే ప్రయాణం అంట. అంత ప్రయాణం చేశాడు. 75,000 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. 75,000 మైళ్ళు. ఓడలో 2 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు గోవా నుండి కన్యాకుమారికి ఆ రోజుల్లో కాలినడకన 13 సార్లు, కాలినడక చిన్న పడవతో 13 సార్లు తిరిగి వచ్చాడట. ఆయన 127 లేఖలు రాశాడు ఆయన మొత్తం మీద. అయితే ఏనుగుల గురించి రాయలేదు, భారతదేశంలో ఉన్న పులుల గురించి రాయలేదు, ఇంకా చేపల గురించి రాయలేదు దారిలో. కానీ ఆయన మండుచున్న ఆ హృదయ జ్వాలను గురించి ఆయన ఎప్పుడు రాస్తూ ఉండేవాడు. అయితే పునీత ఇగ్నేషియస్ గారి నుండి 3 లేఖలు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చాయి. 3వ లేఖ తిరిగి ఆయన్ని ఇటలీ రమ్మని చెప్పేసి రాస్తే ఆయన ఆ లెటర్ చేరకముందే, సంవత్సరం ముందే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఆయన స్ఫూర్తి పొందుతూ మరి
మనం ఏం చేస్తాం? ఈరోజు దివ్యవాణి ఒక పెద్ద సాధనం. ఈరోజు ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవేతరులు, కథోలికేతరులు కూడా ప్రార్థన చేసి దేవుని తెలుసుకోవాలని. మరి నీవేం ప్రచారం చేస్తూ ఉన్నావు? ఈయనెంతగా తన జీవితాన్ని ఖర్చు పెట్టాడు, మొత్తాన్ని పణంగా పెట్టాడు. మరి నువ్వెంత ఖర్చు పెడుతున్నావు? నాకు ఆయన పాలక పునీతులు, అందుకే నాకు ఎప్పుడు కూడా ఆయన స్ఫూర్తిదాయకం. నాకు కూడా ఒక కోరిక ఉండేది, ఫ్రాన్సిస్ గారు 10 లక్షల మందిని చేశాడు కదా, ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి కదా, మనం ఎందుకు చేయకూడదు? ప్రభువా, నాకు కూడా అవకాశాన్ని ఇవ్వమంటే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు దివ్యవాణి ద్వారా. మరి మీరు కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో, మీ చుట్టుప్రక్కల, మీ గ్రామంలో మీరు ఏ విధంగా దేవుని స్వార్థను, దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడు వాడుకోవాలో ప్రార్థన చేయండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ప్రత్యేకంగా దీవించమని అడుగుతూ ఉన్నాం. ప్రభు, వారు ఎందుకోసం వచ్చారో వారి పని మీద ధ్యాస పెట్టి వారి జీవితాన్ని పునీత ఫ్రాన్సిస్ శౌరి వారిలా సువార్త సేవ కోసం అంకితమయ్యే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని, ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన దేవ, ఈరోజు మాలో ప్రతి ఒక్కరము కూడా కేవలము ఫ్రాన్సిస్ శౌరి వారు మాత్రమే కాక ప్రతి క్రైస్తవుడు కూడా సువార్తను ప్రభువు చెప్పినట్లుగా మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అన్నాడు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. ఈరోజు సువార్త డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను బోధించే మాకు కూడా అవకాశాన్ని దయచేయండి. ప్రత్యేకించి మీరు ఎన్నుకున్న దివ్యవాణిని మేము తండ్రి సపోర్ట్ చేస్తూ కూడా మీ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దయచేయండి. ఈరోజు సువార్త సేవలో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. వారు పడుతూ ఉన్న ఇబ్బందుల నుంచి ప్రభువా వారిని కాపాడండి. ఇంకా రాబోయే దినాలలో మీ స్వార్థాకాంక్షతో రగిలిపోయే అనేక మందిని లేవనెత్తమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, మా దాతలను దీవించండి. వారు స్వార్థాకాంక్షతో ప్రభువా అనేక మంది ముందుకు వస్తున్నందుకు, ముఖ్యంగా ప్రభువా కార్పస్ ఫండ్తో మరి ఈ సువార్త రథం ముందుకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని, ఈ పల్లకి మిమ్మల్ని మోయాలని ఆశతో ప్రభువా ఎంతోమంది 3,000 మంది ప్రభువా మరి ప్రతి ఈ నెల కూడా తండ్రి 2 చేపలు 5 రొట్టెలు ఇస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది గుప్తదానాలను చేస్తూ ఉన్నారు ప్రభువా. అనేక మంది పూజల ద్వారా మిమ్మల్ని సేవిస్తున్న వారందరినీ మనస్ఫూర్తిగా మేము ముందుంచుతున్నాం ప్రభువా. వారిని ఆశీర్వదించి వారి జీవితాల్లో మరి ఎనలేని ఫలాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మౌనంగా మీ ఇంట్లో ఉన్న వారిని కూడా స్వార్థన చేసే విధంగా, వారి నిమిత్తము మీరు ప్రయాసపడే విధంగా ప్రభుని ప్రార్థించండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. తనువు నర్పింతు, మనసు నర్పింతు, ధనము నర్పింతు, నన్ను సమర్పింతు. రసము రొట్టె ఫలము సుమము నామమాత్రము, నాదు హృదయు నా
సొంతము, తమకు సొంతము, తమకు సొంతము. తనువు నర్పింతు, మనసు నర్పింతు, ధనము నర్పింతు, నన్ను సమర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరించుము. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధనలకు సాక్షులుగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ షవరి వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశాన్ని దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితాన్ని మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో ఎదుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును.
మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా తుమ్మా బాలాగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత పోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ షౌరి వారితోనూ, ఆదరుని మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్యములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మరి కొన్నేళ్ల తర్వాత ఫ్రాన్సిస్ షౌరి వారు జపానులో ఆయన చేసిన సేవను గురించి బెర్నార్డ్ అని, అంటే ఎవరితోనైతే ఫ్రాన్సిస్ షౌరి వారు అంతా తిరిగారో వారి కుమారుడు చెప్తూ ఉండగా అది ఇగ్నేషియస్ గారు విని ఎంతో సంబరపడ్డారట. ఆయన సేవ, ఆయన దయ, ఆయన ప్రబోధ. మరి ఈరోజు ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక బంధం అనేది మనకు దివ్య ప్రసాదం నుండి లభిస్తూ ఉంది. మనమంతా ఒకే కుటుంబం కాబట్టి ఈరోజు ఒకరి గురించి మరొకరు ప్రయాసపడాలి. ముఖ్యంగా కుటుంబంలో ఇంకా ప్రభువు దగ్గరకు రాని వాళ్ళ గురించి ఈరోజు ప్రార్థన చేయి. అది నీ ప్రయాస. భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, పిల్లల గురించి తల్లిదండ్రులు, ఇంకా అన్నదమ్ములు. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉంది. దేవునిలోనికి రావాలని ప్రార్థన చేసే బాధ్యత. అది సువార్తే ప్రియులారా. ఆ సువార్తను మనందరము కూడా ఈ ఒకే కుటుంబం అనే విశ్వాసంతో ముందుకు తీసుకువెళ్ళడానికి కావలసిన సహాయాన్ని అడుగుతూ ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా నేను మిమ్ము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. నరజాతి నిత్య నిబంధనము, నజరేయుని నిజ దర్శనము. నరజాతి నిత్య నిబంధనము, నజరేయుని నిజ దర్శనము. ప్రభు సన్నిధానమీ విందు, శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షించవలనడి ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయము దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగు జాడల్లో నడుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పునీత శౌరి వారి నామాన్ని ధరించే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మన ఫాదర్ వెళంగిని శౌరెడ్డి ఆయన పేరు, ఆయనకు కూడా శుభాకాంక్షలు. అట్లాగానే ఎంతోమంది శౌరీలు, శౌరెడ్డి, ఇంకా రకరకాల పేర్లతో ఉంటారు, వారందరికీ శుభాకాంక్షలు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం కేవలం వారి కోసం మాత్రం ప్రార్థించడమే కాకుండా ముఖ్యంగా దేవుని సువార్త దివ్యవాణి ద్వారా ఈరోజు జరుగుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు ఇంకెంతోమందికి యూట్యూబ్ ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, ఇంకా టీవీ ద్వారా అనేక మందికి చేరాలని ప్రార్థన చేద్దాం. రేపు 4వ తారీఖు నెల మొదటి శుక్రవారం, రేపు మన దివ్యవాణి టీవీ ఆధ్వర్యంలో ఒక పవిత్ర ఆధ్యాత్మిక ధ్యాన వడకం జరుగుతూ ఉంది. 4, 5, 6 తేదీలలో. 4వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరి వాక్య పరిచర్య, దివ్య పూజ, పవిత్ర ఆరాధన. ఎందుకంటే రేపు మొదటి శుక్రవారం. అట్లాగానే ఎల్లుండి ఉదయం 7:30 నుంచి 8:30కి, సాయంత్రం 6 గంటల వాక్య పరిచర్య, ఉదయం గంట సేపు, తర్వాత సాయంత్రం 6 నుండి 8కి కూడా మరి పవిత్ర ఆరాధనతో పాటు వాక్య పరిచర్య, దివ్య పూజ ఉంటుంది. అట్లాగానే మరి మరుసటి రోజు ఆదివారం 7:30 నుంచి 8:30 గంటలకు కూడా వాక్య పరిచర్య, తర్వాత సాయంత్రం 6 నుంచి 8 దాకా ఈ పవిత్ర ధ్యాన వడకం ఉంటుంది. దీనిని విశాఖపట్నం నుండి ఫాదర్ యుగల్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని దేవుడు మలచులాగున, ఆశీర్వదించలాగున ప్రార్థన చేద్దాం. ఇది ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రతిరోజు కూడా క్రీస్తు సందేశాలు 7:30 గంటలకి క్రీస్తు సందేశాలు క్రిస్మస్ సందర్భంగా ఆగమన కాలంలో ఉన్నాయి. ప్రతి ఆదివారము ఉదయం 10:30 గంటలకి పీఠాధిపతుల సందేశాలు. ఇవి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరముల వంచి ప్రార్థించండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థన ద్వారా మేము బలపరచను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. ఆమేన్. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తులంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవలకు మీరు కూడా అంకితమగుదురుగాక. ఆమేన్. సకల పునీతులు ప్రశాంతమైన మనస్సులతో మోక్షములో ప్రవేశించరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందంతో పొందుచున్నది.
ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారంతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము అందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు స్వామిని వెంబడింపగా నిశ్చయించితి నిలకడగా నేను. యేసు స్వామిని వెంబడింపగా నిశ్చయించితి నిలకడగా నేను. వెనుకకు చూడను తిరిగి మరలను, వెనుకకు చురుగను తిరిగి మరలను ఎన్నడును నేను. యేసు స్వామిని వెంబడింపగా లోకమంతయు విడిచివేసితి, సిలువనెప్పుడో స్వీకరించితి. లోకమంతయు విడిచివేసితి, సిలువ ఎప్పుడో స్వీకరించితి. వెనుకకు చూడను తిరిగి మరలను, వెనుకకు చూడను తిరిగి మరలను ఎన్నడును నేను. యేసు స్వామిని వెంబడింపగా నిశ్చయించితి నిలకడగా నేను.